2024 జనవరి నెల వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వృశ్చిక రాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. మేష వృశ్చికయోర్భౌమ. మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. అయితే వృశ్చిక రాశిలో శుక్రుడు ఉన్నాడు, ధనస్సు రాశిలో బుధుడు ఉన్నాడు. ఈ వృశ్చిక రాశికి 2 గ్రహాలే బాగున్నాయి, మిగతా గ్రహాలు బాగాలేవు. అయితే ఈ అన్నిట్లో శుక్రుడు కేతువు బాగున్నారు. కేతుస్థికి ధ్వజోధూముల ఉత్పాతో బహురూపవస్తు. కేతు ఎంతో మంచి చేసేవాడు. ఈ కేతు వల్ల జీవితంలో అనుకోని పనులన్నీ కూడా అవుతాయి. కేతు వల్ల చాలా మంచి జరుగుతుంది. శుక్రుడు వల్ల వివాహం జరుగుతుంది. వివాహం జరగాలి అంటే పైకి కనబడే మంచిగా చూడాల్సింది లోపల ఉండేటువంటి మంచి చూడాలి. లోపల ఉండే మంచికి బయట ఉండే మంచికి చాలా తేడా ఉంటుంది. బయట ఉండే మంచి ఎట్లా ఉంటుందంటే మన ఎంతో పైకెత్తుతారు. అబ్బో నేంత వాళ్ళు ఏంటారు, ఇన్ని రకాలుగా చెబుతారు, కానీ మోసం చేసి మనని ముంచుతారు. అదే పెద్దవాళ్ళు ఏం చేస్తారు, ఎవరైనా నీ కొడుకు అంత గొప్పవాడంటే ఏదో వాడింటి పనికి వస్తాడులే అంటాడు. అంటే వాడి గొప్పతనాన్ని తండ్రి ఒప్పుకుంటే వాడికి మంచి కలగదు. కాబట్టి వాడు అంటాడు, మా నాయనుడు ఇట్లా తిరుగుతున్నాడని మా ఆయన మీద కోపం ఉంటుంది. మంచి చెప్పేవాడు తిట్టి చెబుతాడు, చెడు చెప్పేవాడేమో బాగా గ్యాస్ కొట్టి ఉబ్బేసి మిత్రులాగా తయారై పక్కన చేరి కొంప ముంచుతాడు. కాబట్టి రాశి వాళ్ళకి శుక్రుడు ఒకటింట బాగున్నాడు. కాబట్టి వృశ్చికంలో ఉన్న శుక్రుడు వల్ల వివాహం కావడానికి అవకాశం ఉంది. ఆ వివాహం మంచిగా కావాలి అంటే మీ జాతకాలు కలిసిన చూసుకోవడం చాలా అవసరం. కేతు మంచి జ్ఞానం కలుగజేస్తాడు. కాబట్టి ఇప్పుడు మీకు వివాహం కావడానికి చాలా మంచి సమయం. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే ముందు జాతకం చూపించుకొని వివాహం చేసుకోవడం చాలా అవసరం. అయితే శుక్రుడు కేతువు 2 గ్రహాలే బాగున్నాయి. బాగున్న గ్రహాలు ఏమిటి అంటే రవి, కుజుడు, శని, రాహువు, గురువు బాగాలేరు. అయితే 5-6 గ్రహాలు బాగాలేవు. 6 గ్రహాలు ఏమిటి, రవి, కుజుడు, శని, రాహువు, గురువు. ఈ 5 గ్రహాలు బాగాలేవు. ఈ 5 గ్రహాలు బాగుండకపోవటం వల్ల అంటే బుధుడు, శుక్రుడు, కేతువు బాగున్నారు. రవి, కుజుడు, శని, రాహువు, గురువు బాగలేరు. బుధుడు వల్ల వ్యాపారం బాగా సాగుతుంది. శుక్రుడు వల్ల వివాహం జరుగుతుంది. కేతు వల్ల మంచి జ్ఞానం కలిగి తగిన పనే చేస్తారు. అయితే 3 గ్రహాలు బాగున్నాయి, 5 గ్రహాలు బాగాలేవు. ఈ బాగున్న గ్రహాలు ఏంటి, రవి వల్ల 6,000 జపం చేయించుకొని గోధుమలు దానం, కుజుడికి 7,000 జపం చేయించుకొని కందులు దానం, శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం, రాహువుకి 18,000 జపించుకొని మినుములు దానం, గురువుకు 16,000 జపం చేయించుకొని శనగల దానం ఇవ్వాలి. అయితే ఇది మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మాత్రం చెబుతూ ఉన్నాము. గోచారం అనగానే పిలిచే పేరు నక్షత్రానికి సంబంధించినటువంటి పేరు పెడితే ఇది నా రాశి అనుకోవడం చాలా శుద్ధ తప్పు. మీ జన్మ నక్షత్ర రీత్యా పేరు పెట్టి ఉండేటట్లయితే మీ వృశ్చిక రాశికి ఈ చెప్పింది కరెక్ట్గా జరుగుతుంది. అట్లా కాని పక్షంలో మీ పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము దాని ద్వారా జాతకం చూపించుకోవటం. అట్లా లేని పక్షంలో మీ 2 అరిచేతులు ఫోటో తీసి మీ 2 అరిచేతుల ద్వారా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం. అయితే ఈ రాశికి 8 గ్రహాల్లో 3 గ్రహాలే బాగున్నాయి, 5 గ్రహాలు బాగాలేవు. చెడు బాగా ఎక్కువగా కనపడుతుంది. కారణం ఏంటంటే ఆరోగ్యం దెబ్బతింటోంది. 2 ఉద్యోగంలో సమస్యలు తయారవుతున్నాయి. శని వల్ల ఎవరికైనా డబ్బులు ఇస్తే రావు, యాక్సిడెంట్ జరగటానికి అవకాశం ఉంది. రాహు వల్ల ఎవరికైనా ఇచ్చిన డబ్బులు మాత్రం తిరిగి రావు. గురువు వల్ల విద్య కానీ ఉద్యోగం కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. వీటి నుండి బయటపడాలి అంటే మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. అయితే చెడులో మంచి కొంత ఎక్కువ ఉంది.
ఇప్పుడు కాళ్ళు చేతులు తలకాయ పొట్ట అన్నీ ఉన్నాయండి. దీంట్లో ఏది పని చేయకపోయినా మిగతావి ఎన్ని పని చేసినా ఉపయోగం లేదు. చెయ్యి సరిగా లేదనుకోండి, ఆ చెయ్యి నోటి దగ్గర పోతే ఆ చెయ్యి ఆ నోటితో అన్నం తింటుంది. ఆ చేతితో అన్నం ముద్ద నోటితో పెట్టుకుంటేగా నోరు అన్నం తినేది. ఆ అన్నం తింటే కడుపులో పోతే కదా నీరసం పోయేది. ఆ నీరసం పోతే కదా ఓపిక వచ్చేది. చేతి వల్ల ఎన్ని సమస్యలు వచ్చినాయి. ఆ చెయ్యి సరిగ్గా లేకపోతే నోట్లో అన్నం పెట్టుకోలేకపోతుంది. నోట్లో అన్నం పెట్టుకోలేకపోతే అన్నం లేకపోయా. అన్నం లేకపోతే నీరసం వచ్చా. ఒక చేతి వల్ల ఇన్ని సమస్యలు వచ్చినాయి. అట్లాగే కొన్ని గ్రహాల వల్ల ఎక్కువ సమస్యలు ఇట్లాంటివి కనబడుతున్నాయి. అందువల్ల 9 గ్రహాలు, మనిషికి 9 రంధ్రాలు ఉన్నాయి. చెవులు 2, కళ్ళు 2, 4, నోరు 1, 5, ముక్కు 2, 7, 2 వేళ్ళు 9. ఈ 9 రంధ్రాలు 9 రాసులు. ఈ 9 రంధ్రాల్లో ఏది పని చేయకపోయినా ఇబ్బందే. కాబట్టి అన్నీ పని చేస్తేనే మనకి అన్ని రకాలుగా బాగుంటుంది. కొన్ని బాగున్నాయిలే, మిగతా బాగుండకపోతాయి ఏంటంటే బాగుండే కూడా బాగుండకుండా పోవటానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశివాడు ప్రత్యేకించి 5 గ్రహాలు రవి, కుజుడు, శని, రాహువు, గురువు, ఈ గ్రహాల యొక్క దోషాలు పోవాలంటే గ్రహశాంతి చేసుకోక తప్పదు. మీ తారీఖు, నెల, సంవత్సరం టైం ద్వారా మీ జాతకం చూపించుకోండి. అట్లా లేని పక్షంలో మీ 2 అరిచేతుల ద్వారా కూడా మీ జాతకం చూపించుకోండి. అయితే ఎప్పుడూ జాతకం గ్రహాలు అని పట్టి పీక్కు తింటున్నాం అంటారేమో. నేనేం పట్టి పీక్కు తినాల్సిన అవసరం లేదు. మీ ప్రవర్తనే మీ గ్రహాలు మిమ్మల్ని వేధిస్తాయి. గ్రహాలు ఆగ్రహం కావాలా, గ్రహాల వల్ల అనుగ్రహం కావాలా? అనుగ్రహం వల్ల మంచి జరుగుతుంది, ఆగ్రహం వల్ల చెడు జరుగుతుంది. ఆగ్రహం కావాలో అనుగ్రహం కావాలో నీ ప్రవర్తనే నీకు ఉపయోగపడుతుంది. ఎప్పుడూ కూడా మానవుడు తప్పు చేయకూడదు. ఒకవేళ తప్పు చేసినప్పుడు ఇది తప్పు, ఇది చేయకూడని పని తెలుసుకున్న తర్వాత మనిషికి తప్పు చేశాను అని పరివర్తన కలిగిన తర్వాత మళ్ళీ తప్పు చేయకూడదు. ఎందుకంటే 84 లక్షల జన్మల్లో ఇది ఒక జన్మ, మానవ జన్మ. ఇది చివరి జన్మ. ఈ చివరి జన్మలో పాప పుణ్యాలు విచక్షణ జ్ఞానం ఇచ్చి జన్మనిచ్చాడు భగవంతుడు. కాబట్టి జ్ఞానం కలిగి ప్రవర్తించాలి, దైవాన్ని నమ్మాలి. ప్రతి జీవరాశిలో కూడా ప్రాణం ఉన్నది. చెట్టులో, పుట్టలో, పాములో, ప్రతి దాంట్లో కూడా ఉన్నది. ఈ ప్రాణాన్ని హింస పెట్టకూడదు. కాబట్టి ముందు ప్రతి జీవరాశి దైవస్వరూపంగా చూడాలి. ఇవాళ మతం చూపిస్తున్నారు. నా మతం కంటే వేరే మతం లేదు, నా దేవుడి కంటే వేరే దేవుడు లేడు. అది కాదు. ప్రతి జీవరాశి దేవుడిగా ఆలోచిస్తే ఒక మతాన్ని గురించి ఎవడు ఆలోచించడు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి గ్రహస్థితి బాగాలేదు. కాబట్టి దైవాన్ని నమ్మాలి, తల్లిదండ్రుల్ని పూజించాలి, పిల్లల్ని ప్రేమించాలి, ముందు హింసకి దూరంగా ఉండాలి. ఇది ఉండేట్లయితే ఏ గ్రహశాంతి చేసుకోక్కర్లే. జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని పూజించడం, తను ఎవరికి అపకారం చేయకుండా ఉండటం, అన్నం పెట్టకపోతే మానగాని సున్నం పెట్టకూడదని అర్థం. అన్నము తెల్లగానే ఉంటుంది, సున్నము తెల్లగానే ఉంటుంది. పుణ్యం చేసేటప్పుడు కష్టంగా ఉంటుంది, పాపం చేసేటప్పుడు తేలిగ్గా ఉంటుంది. ఒకటి తలకాయ బాగొట్టాలంటే కోపం వచ్చిన టక్కన బాగొట్టేస్తాం, కానీ తలకాయ ఒక సెకండ్లో పగులుతుంది. కానీ ఆ తలకాయ పగిలిన కుట్లు వేసి తలకాయ సరిగ్గా చేసి వాడు మళ్ళీ మనిషి కావాలి అంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి తలకాయ బాగొట్టకుండా బాధ ఉండదు. కాబట్టి మంచి చేయడం ఎప్పుడైతే అలవాటు పడతామో అదే నువ్వు చేసే పనే దైవము అన్నారు. ఎవరు ఏ వృత్తి చేసినా కూడా ఆ వృత్తి దైవాన్నిగా తలంచి ఆ వృత్తి యందు మంచి స్వభావం కలిగి
అందరికీ మేలు చేసే మనస్తత్వం ఉంటే నీకు ఏ గ్రహాలు పట్టవు. ప్రతి గ్రహం కూడా అనుగ్రహిస్తుంది. కొట్టగొట్టడానికి వచ్చిన వాడికి తలగా దండం పెడితే వాడు కొట్టకుండా తిట్టేస్తాడు. అదే వాడు కథ తీసుకున్నాడు కదా అని నేను పచ్చడి మనం తీసుకుంటే నీ తలకాయ పోతుందో వాడి తలకాయ పోతుందో తెలియదు. ముందు ఆగ్రహం తగ్గితే అనుగ్రహం పెరుగుతుంది. అనుగ్రహం పెరిగితే చేయని పనులు చేయకుండా ఉంటావు. కాబట్టి మీకు ఈ గ్రహాలు వేధించడానికి కారణం ఏంటంటే మీ ప్రవర్తనే మిమ్మల్ని బాధ పెడుతోంది. కాబట్టి నేను చెప్పాల్సిన మాట చెబుతున్నా కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో మీ వల్ల లాభం పొందడానికి మాత్రం మేము చెప్పవది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మీరు పుట్టిన టైమును బట్టి కాలచక్రం అన్నారు. ఈ కాలచక్రంలో గ్రహాలు మారుతూ ఉంటాయి. ఆ గ్రహాల యొక్క దోషాలు పోవాలంటే తగిన శాంతి చేసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ మీ యొక్క అరిచేతుల ద్వారా కానీ మీ జాతకం చెప్పించుకోండి. అయితే ముఖ్యంగా చెప్పేది వృశ్చిక రాశికి కొంచెం చెడు టైం అని చెప్పాలి. ఆ చెడును పోగొట్టుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడటం చాలా అవసరం. ఈ రాశి వాళ్ళకు వీసా రిజెక్ట్ అయ్యేటట్లయితే 1, 2 వీసా వచ్చి అక్కడికి వెళ్ళి ఉద్యోగం రాక ఇబ్బంది పడుతూ ఉంటే వీసా రిజెక్ట్ అయినా వీసా రిజెక్ట్ కాక అక్కడికి వెళ్ళి ఏ ఉద్యోగం రాక ఇబ్బంది పడుతూ ఉన్నా ఉద్యోగంలో సరైనటువంటి స్థానం లేక కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చేసే ఉద్యోగం చేయాలో మానుకోవాలో అర్థం కాకుండా ఉంటూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు ఉండటం చేత చాలా ఇబ్బందికరమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. అదే కాదు రాహుకేతువుల వల్ల కాదు కాక ఇంత కొన్ని మిగతా గ్రహాల వల్ల కూడా చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అయితే జరిగిన సంవత్సరం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఏమిటంటే మనకి ఏది దారి దొరకలేదు అని చెప్పి భయపడి విదేశాల్లో ఉన్నవాళ్ళు తిరిగి పారిపోయి తిరిగి రావటం కానీ చేసే వృత్తిని మానుకోవటం కానీ చేయవద్దు. మీ గ్రహస్థితులు బాగుండకపోవటాలే ఇటువంటి సమస్యలు మీకు వచ్చినాయి. ఈ గ్రహస్థితి ఎందువల్ల మీకు జరిగింది అనేది మీ జాతక రీత్యా చూస్తే కానీ పూర్తిగా వివరం అర్థం కాదు. మీ జాతకం చూపించుకోండి. మీరు విదేశాలకు వెళ్ళాలన్నా విదేశంలో ఉండి ఉద్యోగం రాకపోయినా మీకు తగినటువంటి ఉద్యోగం రావడానికి మంచి అవకాశాలు ఉంటాయి. అందులో రాబోయే రోజులు మంచి రోజులు వస్తూ ఉన్నాయి. కానీ మీకు 1-2 గ్రహాల వల్ల మీకు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. మీకు ఏ గ్రహాలు బాగాలేవో అవి చూపించుకుంటే మీ జాతకం పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైం ద్వారా అది కాకపోతే మీ 2 అరిచేతుల సామర్థ్యం ద్వారా మీకు ఏ దోషాలు ఉన్నాయో చూపించుకుంటే ఆ దోషాలు తెలుసుకొని ఆ దోష పరిహారం చేస్తే మీరు విదేశాల్లోనే ఉద్యోగం పొందుతారు. విదేశానికి వెళ్లకుండా రిజెక్ట్ అయినటువంటి వాళ్ళు కూడా రిజెక్ట్ కాకుండా మళ్ళీ తిరిగి విదేశాలకు వెళ్ళటానికి అవకాశం వస్తుంది. మీరు అన్ని విధాలా బాగుంటారు. కాబట్టి మీ జాతకాలు చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది, బాగుంటుంది.